తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిపై శాసన మండలిలో వైసీపీ చర్చ నుంచి పారిపోయినా ప్రభుత్వం చర్చిస్తుందని మంత్రి పయ్యావుల కేశవ్ తేల్చి చెప్పారు. 4వ తేదీన సభలో ప్రభుత్వ ప్రకటన ఉంటుందని వెల్లడించారు. మండలిలో చర్చ కాదు రచ్చ కావాలి అన్నట్లుగా వైసీపీ సభ్యుల తీరు ఉందని మండిపడ్డారు. సభ జరిగే సమయానికి స్టేట్మెంట్ వినకుండా గందరగోళం సృష్టిస్తున్నారని, వాస్తవాలు తెలుస్తాయనే వైసీపీ నేతలు పారిపోతున్నారని పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. శాసన మండలిలో తిరుపతి లడ్డు మీద ప్రతిరోజు ఏదో ఒక రూపంలో చర్చ రాకుండా చర్చ కావాలని అడుగుతున్నారు. ఇవాళ వాళ్ళ అసలు స్వరూపం ప్రజల ముందు తేలిపోయింది. మొట్టమొదటి రోజునే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఏ అంశాల మీదైనా రండి, వీఆర్ ప్రిపేర్డ్ టు డిస్కస్. ఇవాళ సరిగ్గా సభ జరిగేటువంటి సమయానికి మంత్రి గారు తన స్టేట్మెంట్ ని సభలో చదివేటువంటి ప్రయత్నం చేస్తే, అబ్బే మంత్రి గారు చదవడానికి వీల్లేదు, ముందు మా సభ్యులు మాట్లాడాలి. ఎందుకంత భయపడుతున్నారు? మీరు ప్రతిరోజు ఒకటి అలవాటు పడ్డారు, రావాలి, అల్లరి చేయాలి, బట్ట కాల్చి ముఖాన్ని వేయాలి, వెళ్ళిపోవాలి. వాకౌట్. మీది వాకౌట్ అండ్ టాకౌట్ పార్టీగా మారిపోయింది. సభలో మాట్లాడమనే అవకాశం ఇచ్చినా కూడా మాట్లాడకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అనంటే వాస్తవాలు కళ్ళ ముందుకు వస్తే తట్టుకోలేరు. అది ఇవాళ పొద్దున్నే సభలో కొంచెంసేపు రాయలసీమ ప్రాజెక్టు మీద చర్చ జరిగితే మీ నిజస్వరూపం రాయలసీమ ప్రజలందరికీ తెలిసిపోయింది. నేను ఈరోజు ఇంకా సూటిగా చెప్పదలుచుకున్న వాళ్ళకి చర్చ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు అనడానికి ఈ నిమిషం వరకు వాళ్ళు శాసనసభకు నోటీస్ కూడా ఇవ్వలేదు మాకు చర్చ కావాలి అని. అయినా ప్రభుత్వం ముందుకొచ్చి దాని మీద చర్చకు పెట్టి, మేము ఎక్కడ శశభిషలకో లేకపోతే చిన్న చిన్న ఎక్స్క్యూజులకు చూడాలి, అయినా ముందుకొచ్చి చర్చ పెట్టాం. స్టేట్మెంట్ చదివే సాంప్రదాయం లేదు అని స్టేట్మెంట్ ఇవ్వమని శాసనసభ నుంచి సంబంధిత శాఖ మంత్రులకి ఎందుకు లేఖలు రాశారు? చైర్మన్ గారు రేపటి నుంచి సభకు మీరు ఎటువంటివి ఇవ్వద్దు అనుకుంటే హ్యాపీగా ప్రభుత్వం ఇవ్వదు. సమాచారాన్ని మీతో పంచుకుంటే సంతోషించాల్సింది పోయి, అబ్బే మాకు వద్దు 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 అనేటువంటిది భారతదేశ చరిత్రలో నాకు తెలిసి మొట్టమొదటిసారి ఇట్లాంటి సందర్భం జరిగింది. వాళ్ళ ఉద్దేశం సరిగ్గా లేదు, కేవలం రచ్చ మాత్రమే చేయాలి, చర్చ జరగకూడదు అనుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వమే ముందుకొచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నామని మేము ఈరోజు రేపు అసెంబ్లీ సెక్రటరీ జనరల్కి లేఖ రాయబోతున్నాం, నోటీస్ ఇవ్వబోతున్నాం. రేపు చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ ఉంది, అగ్రికల్చర్ చర్చ జరగాల్సిందే. కాబట్టి నెక్స్ట్ వర్కింగ్ డే 4th ఏదైతే ఉందో 4th ఈ శాసన మండలిలో మేము స్టేట్మెంట్ చేయబోతున్నాం అనేటువంటిది అధికారికంగా లెటర్ రాస్తాం. దాని ప్రకారం మేము స్టేట్మెంట్ చేస్తాం. స్టేట్మెంట్ చేయడాన్ని ఈజ్ ది ప్రెరగేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్. చేసేటువంటి హక్కు ప్రభుత్వానికి ఉంది.